ఓటన్ టీవీకి స్వాగతం. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు మద్దాయల సాయిబాబు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు కవిరి సంజీవరావు, జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బొప్పరాజు, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పెనమలూరు నియోజకవర్గం నుండి పునాదిపాడి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన పునాదిపాడి గ్రామ పార్టీ అధ్యక్షులు పవన్ గారు, అలాగే బొత్స శ్రీనివాస్ గారు, అలాగే జగదీష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సాయిబాబు గారు, మన ముసిపోయిన బాబు గారు, నాగరాజు గారు, కరుణ గారు, ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సంజీవరావు గారు, అలాగే జిత్తు గారు, ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు బలంగా ఉంటాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే మేమే చేసి చూపిస్తామని చెప్పేసి మొన్న సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే రేపు రానున్న రోజుల్లో ఈ గత సంవత్సరంన్నర కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు ఎన్నో చేశాం. గెలిచిన 2 నెలల్లో శంకుస్థాపనలు ప్రారంభించాం. ఇప్పుడు అన్ని ఓపెనింగ్లు ప్రారంభించుకుంటూ కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేస్తాను. రానున్న 3.5 సంవత్సర కాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉంచే విధంగా మన కూటమి ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ పెనమలూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి పెనమలూరు నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. సీఎం అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది పుట్టినరోజు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు ఇంత ఘనంగా చేస్తున్నారంటే బ్రహ్మాండమైన పాలన చేయబట్టే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇంత సత్కారం అవన్నీ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ఆయన ఎప్పుడూ నిరూపించుకుంటారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎప్పుడు కూటమి ఐక్యత చూపిస్తూ ముందరికి వెళ్తామని ఈ కార్యక్రమంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం తరపు నుంచి శ్రీ